జరుగుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. నాయనా, నీవు నిమిత్త మాత్రుడవు. నీకు కర్మ చేయడంలో మాత్రమే అధికారం ఉంది. కర్మ చేయకుండా ఉండాలనే ఆలోచన తగదు, ఉండకూడదు. ప్రతిఫలం కూడా ఆశించకూడదు. నీ కర్మే నిన్ను రక్షిస్తుంది, నీ విధి నిర్ణయిస్తుంది. కృష్ణ, ఇక్కడ ఏది ధర్మము, ఏది అధర్మము? నా వారు అయిన గురువులు, బంధువులు అందరినీ సంహరించడం న్యాయమా? నేను అధర్మాన్ని మాత్రమే నశింపజేస్తున్నానా, లేక ధర్మాన్ని కూడా నశింపజేస్తున్నానా? చంపెడివాడవు నీవా, చంపబడెడివారు వారా, చేసెడివాడను నేనే, చేయింపబడెడివాడనేనే. నీవు చేస్తున్నది ఏమీ లేదు పార్థ. ఒకసారి కౌరవులు చేసిన కర్మలను జ్ఞాపకం తెచ్చుకొనుము. నీవు నీ కర్మను ఆచరిస్తున్నావు అంతే. నీవు లేకున్నా నేను చేయగలను, కానీ నీ కర్మానుసారము నువ్వు చేస్తున్నావు. కర్తవ్యం నిర్వర్తించడంలో వెనుకడుగు వేయకు. నీవు చేసే ఈ కర్మ ధర్మాన్ని నిలబెడుతుంది, ప్రపంచం కీర్తిస్తుంది. కర్తవ్యం నుండి పారిపోవడం సరికాదు. నీ కర్తవ్యమే నీ విజయానికి దారి. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా. కృష్ణ, నాలో అణువణువు కంపిస్తుంది. శస్త్రాన్ని ఎత్తే శక్తి లేదు. జరగబోయే విధ్వంసాన్ని స్వీకరించలేను. వీళ్ళందరి చావును నేను చూడలేను. పార్థ, నీవు గతాన్ని, బంధాలని, భవిష్యత్తుని ఆలోచిస్తున్నావు. వర్తమానంలోనే ఆలోచించు. అదే జీవితం, జీవిత ధర్మం. గుర్తుపెట్టుకో పార్థ, విధ్వంసమే నవనిర్మాణానికి కారణం. ఒక కొమ్మని ఖండిస్తే దాని చోట మరో 2 శాఖలు ఎలా వస్తాయో, ఒక మొక్క అందంగా ఎదగాలంటే ఖండించడం ఎంత తప్పనిసరో, అలాగే ధర్మాధర్మాలు కూడా. యుద్ధం చేయి అర్జున. నేనే కాలాన్ని, నేనే జీవితాన్ని, నేనే మృత్యువుని. యుద్ధం చేయి అర్జున. కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలు తీరిపోయాయి. కరిష్యే వచనం తవ. ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. Hey Krishna, we are future kids. We do have some doubts. Can you please clarify us also? ఓ కాలయంత్ర చోదకులారా, మీరు వచ్చిన ఉద్దేశము, సందేహము, విన్నపము అన్నీ నాకు తెలుసు. ఇప్పటి వరకు అర్జునుడితో చెబుతున్నది అదే. ఏం జరిగితే మంచిదో అదే జరుగుతుంది. ఏదీ మార్చలేము. జీవితం అంటే గతం, భవిష్యత్ కాదు, వర్తమానంలో బ్రతకడమే. మీరు వర్తమానం వదిలి గతానికి వచ్చారు. ఇది విరుద్ధం. యుగాలు, కాలాలు అన్నీ వర్తమానంలో జరిగినవే. మీ భ్రమ వ్యర్థము.